హోప్ ఉన్న వాళ్ళు వెయిట్ చేస్తారు. అదే కన్ఫ్యూజన్తో ఉన్న వాళ్ళు డెసిషన్ తీసుకోలేరు. మీరు వింటున్నారు ఎకో వేవ్ ఎఫ్ఎం రేడియో. ఈ ఛానల్లో ఇది నా బ్రాడ్కాస్ట్ నెంబర్ 1. ఈరోజు ఒక మెసేజ్ వచ్చింది ఒక అబ్బాయి దగ్గర నుంచి. లవ్ స్టోరీ కాదు, అది ఒక కన్ఫ్యూజన్ స్టోరీ. స్కూల్ డేస్ నుంచి తను యూజీ ఫస్ట్ ఇయర్ వరకు ఒక అమ్మాయిని లవ్ చేశాడు. అప్పటి వరకు లవ్ సింపుల్గా ఉంది, లైఫ్ క్లారిటీతో ఉంది. ఏమైందో తెలియదు కానీ అమ్మాయి బ్రేకప్ చెప్పింది. తర్వాత 2 to 3 years వరకు అబ్బాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. అంతా సెట్ అయ్యి వచ్చింది. తర్వాత హైయర్ స్టడీస్ కోసం స్విట్జర్లాండ్ వెళ్ళాడు. డ్రీమ్స్ పెద్దయ్యాయి, డిస్టెన్స్ వచ్చింది. మళ్ళీ కమ్యూనికేట్ చేయడం కోసం ట్రై చేశాడు. అప్పుడు అమ్మాయి చెప్పింది ఏంటంటే, ఐ లైక్ యూ బట్ ముందుట్లా కాదని, నేను లవ్ చేయట్లేదని. ఈ ఒక్క సెంటెన్స్ తనకి ఏం అనిపించలేదు, ఎందుకంటే తన మనసు నిండా ఒక హోప్తో నిండిపోయింది, అమ్మాయి మళ్ళీ మన దగ్గరకు వస్తుందని చెప్పేసి. ఒక నిజం ఏంటంటే తను అంత డిప్రెషన్లో ఉన్నా కూడా తను యూజీ కంప్లీట్ చేశాడు. బయట అబ్బాయిలతో పోల్చుకుంటే తన లైఫ్ని సెట్ చేసుకున్నాడు. ఒక అమ్మాయి గురించి ఎప్పుడు ఆగలేదు. ప్రేమ అంటే ఎప్పుడు స్ట్రగుల్ కాదు, ప్రేమ అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ని కోల్పోవడం కాదు. కన్ఫ్యూజన్లో ఉన్న మనిషిని మీ లైఫ్లో లాంగ్ టర్మ్గా ఉండలేరు. మీ లవ్ని ప్రూవ్ చేయడం కోసం మీ డిగ్నిటీని ఎప్పుడు బార్గెన్ చేయకండి. ఇప్పుడు సొల్యూషన్ ఏంటంటే, మీ వాల్యూని మీరు ముందు అర్థం చేసుకోండి. మీరు ఆప్షన్ కాదని, మీరు బ్యాకప్ కాదని. ఎవరైనా మీ క్లారిటీకి వాల్యూ ఇవ్వకపోతే మీ ఆప్షన్స్కి వాల్యూ నేర్చుకుంటారు. స్పేస్ ఇవ్వండి. స్పేస్ ఇవ్వడం అంటే వదిలేయడం కాదు, మీ గ్రోత్కి డోర్ ఓపెన్ చేయడం. వెయిటింగ్ చేయడం ఈజీయే, మూవ్ ఆన్ అవడం కష్టం. కానీ మూవ్ ఆన్ అవడంలో స్ట్రెంత్ ఉంటుంది. మీ డ్రీమ్స్ స్విట్జర్లాండ్ వరకు వెళ్ళాయంటే మీ ఫ్యూచర్ చాలా దగ్గరగా ఉందని. ఈ ఫ్యూచర్ని కన్ఫ్యూజన్తో హోల్డ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు? ఈ మెసేజ్ పంపించిన లిజనర్కి ఒక్క మాట చెప్పాలి. మీ ప్రేమ నిజమైతే అది రిటర్న్ అవుతుంది. రిటర్న్ కాకపోతే అది మీ లైఫ్ని బెటర్ వర్షన్కి మారుస్తుంది. మీ హార్ట్ ఒక లెసన్ నేర్చుకుంటుంది. ఆ రోజు మీ క్యారెక్టర్ బిల్డ్ అవుతుంది. ఈ రేడియోలో ఒక స్టోరీ ఉంది, ఒక సొల్యూషన్ ఉంది. ఈ స్టోరీకి ఏ సాంగ్ సూట్ అవుతుందో కింద కామెంట్ చేయండి.